హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో ఆరెంజ్ ఐస్ క్రీమ్ చేస్తున్నానండి. ఇది ఆరెంజ్ స్క్వాష్తో చేస్తున్నాను. చాలా సింపుల్, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది ఆరెంజ్ స్క్వాష్ అండి, కిసా ఉంది. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు 2 కప్స్ తీసుకుంటున్నానండి దీన్ని. అలాగే వాటర్ 3 కప్స్ వేస్తున్నాను. చాలా సింపుల్. మనం ఆల్రెడీ షుగర్ దీంట్లో ఉంటుంది. మీరు టేస్ట్ చూసుకొని షుగర్ సరిపోతే వేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత నేను 1 స్పూన్ షుగర్ వేస్తున్నానండి. ఇది షుగర్ పౌడరు. షుగర్ పౌడర్ మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మనం ఐస్ క్రీమ్ మౌల్డ్లోకి వేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి, పెద్ద పని ఏమి ఉండదు. చాలా ఈజీగా అయిపోతుంది. ఈ ఆరెంజ్ స్క్వాష్ మనకి సూపర్ మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుందండి. ఇలా అన్నీ నింపేసుకున్న తర్వాత మనం ఈ ఐస్ క్రీమ్ క్యాప్స్ పెట్టేసుకొని స్టిక్స్ కూడా పెట్టేసుకుందాం. ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత స్టిక్స్ కూడా పెట్టేసుకుందాం. వీటిని 8 అవర్స్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 8 అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇలా ఐస్ కట్టింది కదా, మనం కొంచెం వాటర్లో పెడితే మనకి ఈజీగా వచ్చేస్తాయి ఐస్ క్రీమ్స్. చూడండి, సింపుల్గా వచ్చేసినాయి కదా. మనం ఒక్క సెకండ్ నీటిలో పెడితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. అంతే అండి, ఆరెంజ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. పెద్ద పని ఏం లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇందులో నేను ఫుడ్ కలర్స్ కానీ ఏమీ వేయలేదు కదా, మీరు చూసారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా ఐస్ క్రీమ్స్ ప్యాక్ చేసుకుంటే మనకి మోల్డ్ అనేది పాడవకుండా ఉంటుందండి. డీప్ ఫ్రిడ్జ్లో 2 రోజులు 3 రోజులు పెట్టకుండా వెంటనే తీసేసుకోవచ్చు. లేకపోతే డీప్లో ఉండి బెండ్ అయిపోతుంది ఐస్ క్రీమ్ మోల్డ్. అలా కాకుండా మీరు ఇలా ప్యాక్ చేసేసుకొని పెట్టుకుంటే పిల్లలకు కూడా ఈజీగా తీసుకొని తినేయడానికి బాగుంటుంది. చూడండి, ఇలా ప్యాక్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు మనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.